వేధింపులకు పాల్పడిన ఘటన కర్నూలులో తీవ్ర దుమారం రేపింది. టీడీపీ కౌన్సిలర్లు పరమేష్, పార్టీ నేతలు శేషగిరిరావు, నవీన్లతో పాటు మరికొంతమంది నాయకులను కౌన్సిలింగ్ పేరుతో పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అక్కడి నుంచి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలించారు. ఇక టీడీపీ నాయకులపై పోలీసులు చేయి చేసుకున్నారు. ట్రబుల్ మాంగస్ పేరిట డీటీసీకి తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. పోలీసుల తీరుపై కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై ఎలాంటి కేసులు, రౌడీ షీట్లు లేవన్నారు. కానీ పోలీసులు టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేశారని టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. నేను ఇక్కడ భరోసా యాత్ర చేస్తున్నా. మధ్యాహ్నం కౌన్సిలింగ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లని కౌన్సిలింగ్ అని చెప్తే నేను సిఐ గారితో మాట్లాడితే ఏం లేదు సార్ కౌన్సిలింగ్ అని చెప్పి పిలుచుకోబడినారు. మా వాళ్ళని ముగ్గురిని అన్యాయంగా కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు? వాళ్ళపైన కేసు లేదు, రౌడీ షీట్ లేదు, ఏమీ లేదు. ఎందుకు కొట్టారు అనేది సమాధానం చెప్పాలా. ఇది చాలా సీరియస్గా తీసుకుంటా, లేకపోతే నేను కేసు వేస్తా. ఎవరిని వదలను దీని విషయంలో మాత్రం. ఎందుకంటే ఇది అన్యాయంగా మా వాళ్ళని కొట్టడం అనేది అసలు ఒప్పుకోము. ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు శేషగిరి శెట్టి, పరమేశ్వర్ల పైన ఏముందని ఒక కేసు లేదు. పొరపాటుని గవర్నమెంట్ కంటిన్యూ అయిందంటే మన ఇందులో వచ్చి కొట్టినా ఎవరు దిక్కుండే చెప్తున్నాను. ఆలోచన చేసుకోండి, ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. సిఐ వాళ్ళు చెప్పారు ఎవరు కొట్టారు అనేది ఇంకా క్లారిటీ డీటెయిల్స్ రాలే. నాకు తెలిసి 1 టౌన్ సిఐ దగ్గర జరగలేదన్నారు. ఎవరు పేరు తీసుకుంటా డీటెయిల్స్ వస్తాయి. నాకు న్యాయం జరగాల.